ఎన్టీఆర్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ గారికి భారత రత్న, ఎన్టీఆర్ గారికి భారత రత్న, ఎన్టీఆర్ గారికి భారత రత్న, ఎన్టీఆర్ గారికి భారత రత్న, భారత రత్న, ఎన్టీఆర్ గారికి భారత రత్న. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మరణించి 29 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా కాకతీయ యూత్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇది వర్ధంతి జరపడం జరిగింది. మరి వాళ్ళందరినీ అభినందిస్తూ మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, మరి హౌసింగ్ బోర్డులో 2004 ఎన్నికల తర్వాత ఒక 6 నెలల్లోనే మళ్ళీ ఈ విగ్రహం కొంతమంది దాడికి గురైతే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఫస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ విగ్రహానికే పెద్ద ఎత్తున మా కాకతీయ యూత్ అప్పటి తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా తిరిగి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మరి ఎంతోమంది మహనీయులకు భారతరత్న ఇచ్చారు. మరి తెలుగు జాతి కోసం తెలుగు పౌరుషాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలో వ్యాపింపజేసినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారికి భారత ప్రభుత్వం ఇంతవరకు భారతరత్న ఇవ్వలేదు. రేపు 26 జనవరి కానీ లేదా రేపు 15 ఆగస్టుకి కానీ అన్నగారికి ఏదైతే భారతరత్న ఇవ్వాలో ఆ భారతరత్న అవార్డుని మరి రావడానికి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వారు గట్టిగా ట్రై చేసి మరి ఈసారైనా 2 సార్లు బీజేపీ గవర్నమెంట్లో మీరు చక్రం తిప్పారు, మరి భారతరత్న ఇవ్వలేదు. ఈసారైనా భారతరత్న మన అన్న నందమూరి తారక రామారావు గారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మా కాకతీయ యూత్ ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. మరి అందరం కలిసికట్టుగా మరి భారతరత్న వచ్చే తెలుగు ప్రజలు ఎంతోమంది సంతోషిస్తారు. మరి అన్నగారికి ఆ గౌరవం దక్కాలి. అందుకనే ఈరోజు భారతరత్న అవార్డు కంపల్సరీ మన అన్నగారికి ఇవ్వాలని కాకతీయ యూత్ హౌసింగ్ బోర్డు మరి మా తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు మేర్పేటలో జరగడం ఎంతో సంతోషం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు కానీ మరి వర్ధంతి కార్యక్రమం కూడా ఇక్కడ రెగ్యులర్గా చేస్తుంటారు. మరి ఈరోజు తెలుగు భారతదేశానికే కాకుండా ప్రపంచానికే తెలుగు తేజాన్ని చూపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ గారు. కాబట్టి అతనికి తెలుగువాడిగా భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అన్నగారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరపబడినది. అందరూ కలిసి చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ 98లో విగ్రహం స్థాపించాము. అప్పటి నుంచి 2 కార్యక్రమాలు జయంతి వర్ధంతి 2 జరుపుతున్నాము. అన్నగారికి భారతరత్న ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. ఢిల్లీని గడగడలాడించిన ఎన్టీఆర్ అన్నగారికి భారతరత్న ఇవ్వాలని మేము సభాముఖంగా అందరి తరఫున కోరుకుంటున్నాము. జోహార్ జోహార్. యూత్ కాకతీయ యూత్ తరఫున ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అంతా కాప్రా సర్కిల్ మొత్తం కూడా ఇక్కడ అందరూ కలిసి పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు 2 దిగ్విజయంగా ఎప్పుడు జరగాలని మేము ఆశిస్తున్నాము. మే 28న పెద్ద ప్రోగ్రాం చేస్తాం. అన్నదానం కార్యక్రమం అవన్నీ కూడా. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ అన్నగారు ఎన్టీఆర్ గారి వర్ధంతి ప్రోగ్రాము జరగడం జరిగింది. ప్రతి ఏటా ఇక్కడ వర్ధంతి జయంతి ప్రోగ్రాం చాలా ఘనంగా జరుపుతాము కాకతీయ యూత్ ఆధ్వర్యంలో. దయచేసి తెలుగు వారందరికీ ఒకటే విన్నపం, మన ఎన్టీఆర్ తెలుగు జాతి పేరు ఎక్కడికో తీసుకెళ్లారు, ఢిల్లీ వరకు. దయచేసి మీ తెలుగు వాళ్ళందరికీ ఒకటే విన్నపం, అందరూ పోస్ట్ కార్డులు రాయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రైమ్ మినిస్టర్కి పోస్ట్ కార్డు రాయాల్సిందిగా కోరుకుంటున్నాము. భారతరత్న ఇవ్వాల్సిందిగా ఈ జనవరి 26 కానీ లేదంటే ఆగస్టు 15 తారీఖు కానీ ఈ వేడుకల్లో ఎప్పుడైనా కానీ భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామని అందరూ మన తెలుగు జాతి వ్యక్తులందరూ పోస్ట్ కార్డు రాయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రైమ్ మినిస్టర్ గారికి. కులాలకి మతాలకి అతీతంగా ఎన్టీఆర్ గారు చాలా పోరాటం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దడదడలాడించారు. అలాగే సినీ రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. సో దయచేసి మనం అందరం పోరాటం చేసి ఆయనకు భారతరత్న వచ్చేలాగా మనం పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి జరుపుకున్న సందర్భంగా కాకతీయ యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. అట్లాగే పార్టీ పరంగా కూడా జరపడం జరుగుతుంది. ఇక్కడ జమ్మిగడ్డ కానీ ఇక్కడ కానీ
అట్లే అనేక ఈ ఏఎస్ రావు నగర్ అనేక ప్రాంతాల్లో జరపడం జరిగింది ఈరోజు. అయితే నందమూరి ఎన్టీ రామారావు గారు ప్రపంచ రికార్డు సృష్టించిండు. 9 నెలలనే అధికారం తీసుకొచ్చి బడుగు బలైన వర్గాలకు పార్టీ అంటే ఏంది అని నిరూపించి లేని వర్గాలందరికీ పదవులు ఇప్పించి అందరినీ అత్యధికంగా పదవులు ఇప్పించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీఆర్ సలహా వలన అయింది. అట్లాగే ₹2 కిలో బియ్యం కానీ, వస్త్రాలు కానీ, ఇండ్లు కానీ, ఇవన్నీ పక్కా ఇండ్లు కూడా కట్టించింది కూడా ఎన్టీ రామారావు గారే. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఎన్టీ రామారావు పథకాలని ఫాలో అవుతున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా స్త్రీలకు ఆస్తుల హక్కు కల్పించింది భారతదేశం మొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. తర్వాత మొత్తం పటేల్ పటార్ వ్యవస్థను కూడా నిర్మాణం చేసి తెలంగాణలో నిరూపించి బడుగు బలైన వర్గాలకు అధికారాన్ని దగ్గర చేతిలో తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే. అట్లాగే తను ఎన్టీ రామారావుతో పాటు తన వారసునిగా చంద్రబాబు నాయుడు గారు అదే పాలసీ అవలంబిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రపంచ పటంలో మన తెలంగాణని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నది అని నిరూపించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు అందరూ అనుకున్నట్టుగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర గవర్నమెంట్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. కాకతీయ యువజన సంఘం వాళ్ళకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు.